హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు మా స్టైల్లో రవ్వ లడ్డు అండి. సో మేమైతే మాకు కావాల్సిన పదార్థాలు వచ్చండి. అరకిలో బొంబాయి తీసుకున్నామండి, పావు కిలో పంచదార, 50 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములేమో కిస్మిస్, 4-5 యాలకులు తీసుకున్నామండి. సరిపడా నెయ్యి అండి. మళ్ళీ దాంట్లో కలుపుకోవడానికి పాలు కూడా తీసుకున్నామండి. సో తయారీ విధానం చూసుకుందామండి. సో ముందుగా కళాయి పట్టేసుకున్నామండి. మరి సో దానికి తగ్గట్టుగా ఒక చెంచా నెయ్యి అనేది వేసుకున్నామండి. సో చాలాపోతే ఇంకోటి కూడా వేసుకుందామండి. వేసుకోవడానికి జీడిపప్పు 50 గ్రాములు జీడిపప్పు తీసుకున్నామండి. దాన్ని వేయించుకుందామండి. మరి అదే కిస్మిస్ కూడా కొంచెం వేయించుకుందామండి. నెయ్యి వాసన ముక్కులకి తాగుతుందండి. ఎంతైనా కమ్మటి వాసన కదండి. మేమైతే నెయ్యి తొందరగా బయట కొనమండి. పాలు ఉంటాయి కదా, సో దాంట్లో మేము చేసేసుకుందామండి. ఎక్కువగా బయట అయితే ప్రిఫర్ చేయము. ఒకవేళ తీసుకున్నా కూడా చాలా తక్కువ అండి. ఇంట్లోనే మోస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రిపేర్ చేసేసుకుంటామండి. సో ఎరడారుగా వేయింటున్నాయండి. సో అవి తీసేసుకొని బేసిన్ అనేది వేసేసుకుంటున్నామండి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోనండి. దాంట్లోనే ఈ రవ్వ అనేది కొంచెం వేపుకుందామండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో రవ్వ అనేది వేసేసుకున్నామండి. రవ్వ అనేది వేసేసుకుందామండి. జస్ట్ అలా కొంచెం లైట్గా రంగు మారితే కొంచెం దోరగా వేస్తే బాగుంటుందండి. సో గబగబా అది తిప్పేసుకుంటున్నామండి. సో ఈ రవ్వ కూడా బేసిన్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. షుగర్ అనేది వేసుకుందామండి. చాలా పోతే ఇంకొంచెం కలుపుకుందామండి. లేకపోతే వేసి చూసిన తర్వాత చాలా యాలకులు కూడా వేసేసుకున్నామండి. ఇవి కూడా కలిపేసుకుందాము. సో పాలనే మిక్స్ చేసుకుందామండి మనము.
సో చూస్తున్నారు కదండి, రౌండ్గా మరి అంత పర్ఫెక్ట్ రౌండ్ అనేది రావట్లేదండి. సో వీఆర్ ట్రయింగ్. సో మా స్టైల్లో రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. సో ఒకటి టేస్ట్ చేద్దామండి. తీసుకుంటున్నానండి. అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అసలు చాలా రుచిగా ఉంది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. ఉంటా అండి, మరో వీడియోతో కలుస్తామండి. అంతవరకు బాయ్.